ఆయన నమ్మిన కారణం చేత, హల్లెలూయా, ఆయన హస్తము మీ మీదకి రావడాన్ని బట్టి ఆ శత్రువు నుండి తప్పించబడుతున్నారు. హల్లెలూయా. శత్రువు ఉన్నాడు. శత్రువు ఎప్పుడూ కూడా కీడు చేయాలని చూస్తాడు. కీడు చేయాలని చూస్తాడు. ఎబ్బేజు ప్రార్థనలో చివరి పాయింటు, చివరి మాట నేను అదే చెప్పాలనుకున్నా. సేవకురాలు దాన్ని ఈ విధంగా తీసుకున్నారు. కీడు చేయాలనే చూస్తాడు శత్రువు. ముగించేస్తున్నాను, నేను ఇంకేం చెప్పను. కానీ దేవుడు మాత్రము కీడుని మేలుగా మారుస్తాడు. కీడు చేయాలని శత్రువు ఐగుప్తు రాజు హెబ్రీల యొక్క మగ సంతానం అంతటికి కీడు చేయాలి. ఏ ఒక్క మగ పిల్లవాడు కూడా బ్రతకకూడదు. ఆ కత్తులు వచ్చేసాయి. ఆ సైన్యం వచ్చేసింది. ప్రతి ఇంటి తలుపులు పగలగొట్టుకొని తీస్తే ఓకే, తీయకపోయినా రాగలరాళ్ళు సైన్యం. ప్రతి ఇంటిలోనికి వచ్చి ప్రతి మగ పిల్లవాని మీదకి కత్తి వస్తుంది. ఇది శత్రువు యొక్క హస్తం. ఎందరో పిల్లలు హతమార్చబడ్డారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో, ఏర్పాటులో ఉన్న ఒక చిన్న పిల్లవాడు మాత్రం తప్పించుకున్నాడు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీకు కూడా దేవుడు అది చేయబోతున్నాడు. నువ్వు ఆయన ప్రణాళికలో ఉండు, ఆయన ఏర్పాటులో ఉండు. దేవుడు తప్పకుండా అనేకుల మీదకి శిక్ష, కీడు వచ్చినప్పుడు నువ్వు తప్పించుకుంటావు. ఇది ఒక్క సందర్భమే కాదు, మొత్తం భూమి అంతటికి శిక్ష వచ్చినప్పుడు నోవాహు తప్పించబడ్డాడు. ఆమేన్. దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నవారు తప్పించుకుంటారు. ఉగ్రతను తప్పించుకుంటారు. శత్రువు యొక్క లేదా కీడు, ఐగుప్తులో ఇశ్రాయేలీలందరూ చూడండి, ఒక రాత్రి సంహారకుడు వచ్చాడంట ప్రతి ఇంటిలోకి. కానీ ఇశ్రాయేలీల ఇంటిలోకి సంహారకుడు వెళ్ళలేకపోయాడు. తప్పించుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మోషే తప్పించుకున్నాడు. మోషేని వాళ్ళ అమ్మ 3 నెలలు మాత్రమే విన్నాం కదా. కానీ దేవుడు 121 సంవత్సరాలు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. మోషేని 121 సంవత్సరాల వయసు వరకు కూడా ఆమె 3 నెలలు కష్టపడి దాచిపెట్టింది. కానీ ఆమె అనుకుంటుంది కదా, నేనే దాచిపెడుతున్నాను అనుకుంది. కానీ నిజంగా తప్పిస్తుంది, దాచిపెడుతుంది ఎవరు? 121 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించి చివరికి చనిపోయినాక ఆయన దేహమును కూడా శత్రువుకు దొరకనేలా. హల్లెలూయా. దేవుని చెయ్యి అలాంటిది కావాలి మనకి. ప్రభువా, శత్రు చేతి నుండి తప్పించే నీ హస్తము నాకు కావాలి, నా బిడ్డలకు కావాలి. హల్లెలూయా కదా. మరొక వాక్యం చదివి ఇచ్చారు ఎజ్రా గ్రంథములో. అహావా నది నుంచి యెరూషలేము వరకు వెళ్ళాలి. మరి మార్గములో శత్రువులు ఉన్నారు, దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు, పొంచి ఉన్నారంట. అక్కడ చదివితే తర్వాత చదువుకోండి. అక్కడ శత్రువులు ఆ దారిలో పొంచుకొని ఉంటారంట. కొన్ని దారులు దోపిడీకి అవి అనుకూలమైన దారులు. అటువైపు ఎవరన్నా వెళ్తే కథం. అర్థమైంది. కానీ యెరూషలేము అహవా నది నుండి, బబులోను సామ్రాజ్యంలో అహవా నది నుంచి యెరూషలేముకి 4 నెలల ప్రయాణం నడిచి వెళ్ళేది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సైకిళ్ళు కూడా లేవు, ఎడ్ల బళ్ళు లేవు, అసలు అప్పటికి ఏమి లేవు, నడక ఒకటే. కానీ ఎవరు కాపాడారు? శత్రువుల చేతి నుండి, దోపిడి దొంగల చేతిలో నుండి వారిని క్షేమముగా యెరూషలేముకు తీసుకెళ్ళిన హస్తము. అక్కడ వారు అంటారు కదా, యెహోవా హస్తము. దేవునికి స్తోత్రం. ఎవరి హస్తము? నీ ప్రయాణం ఎంత దూరం ఉన్నా పర్లా, మీరు ఏ దేశం వెళ్ళినా పర్లా, లేదా పక్కూరు వెళ్ళినా పర్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నిన్ను కాపాడే హస్తము, శత్రువు చేతిలోను తప్పించే హస్తం నీకు తోడుగా ఉండునుగాక. తల వంచండి. ప్రేమగలని మా